వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఏదైతే 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముందు లొంగిపోవడం జరిగిందో మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. వారు ఉపయోగించిన ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక AK-47 SLR, ఒక 2 మరి అలాగే మిగిలిన కొన్ని తుపాకులను అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక AK-47 తుపాకీ, 2 SLRలు, 4 303 తుపాకులు మరియు ఒక G3 తుపాకీతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 346 తూటలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులకు సంబంధించి కానీ మిగతా ఏదైతే అల్లూరు సీతారాం జిల్లాకు సంబంధించిన అడవుల్లోంచి కానీ ఉన్న మావోయిస్టులందరినీ కూడా ఒకసారి హిడ్మా ఎన్కౌంటర్తో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురై లొంగిపోవడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా వారు వచ్చి ఇక్కడికి లొంగిపోవడం జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు వెపన్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా వారు వాడిన బుల్లెట్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం విజువల్లో చూసుకోవచ్చు. వారు వాడిన బుల్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం మామూలుగా అయితే బుల్లెట్స్ ఎక్స్పైర్ అవుతాయి అనుకుంటాం, కానీ అలాగే ఉన్నాయి. ఇంకా మెటల్స్తో సంబంధించి ఆ బుల్లెట్స్ కూడా ఇంకా తుప్పుబట్టి ఉన్నాయి కూడా వారు అలాగే వాడుతూ ఉన్నారు. గన్స్ కూడా ఒక రష్ వచ్చి ఉన్నాయి, కానీ ఇప్పటికీ వారి ఆయుధాలు ఇవే. ఒకవేళ శత్రువులు వీరిపై దాడి చేసినా, ఎవరైనా దాడి చేసినా కూడా వీటినే వాళ్ళు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పేలకున్నా వీటిని వారి ఆయుధంగా చేసుకొని అయితే వీరు కంటిన్యూ చేయడం జరిగింది. సో మనం ఒకసారిగా ఆ బుల్లెట్స్ చూస్తా ఉన్నాం. ఎన్ని 304 బుల్లెట్లు ఇక్కడ ఉండడం జరిగింది. సో మనం ఒకసారి గన్స్ కూడా చూద్దాం. ఇక్కడ దగ్గరికి వస్తే మనం విజువల్లో చూసుకోవచ్చు గన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ మనం ఒకసారి విజువల్లో చూసుకుంటే సార్ कौन सा गन है सर? G3. कितना बुलेट्स होता है सर इसमें? 30 राउंड्स एक शॉट में 30 बुलेट्स आता है मैगजीन कैपेसिटी. రైట్, మనం విజువల్లో చూసుకున్నాం. ఏదైతే G3 గన్ అయితే చూస్తా ఉన్నాం మనం. ఇక్కడ విజువల్లో చూసుకుంటే వివిధ సంబంధించిన ఇది AK-47 గన్గా తెలుస్తుంది. కింద మ్యాగజిన్ ఒకసారి 47 రైఫిల్స్ ఉండే ఒక మ్యాగజిన్ ఇందులో పెట్టామంటే ఒకసారిగా ఆ మ్యాగజిన్ ఏదైతే ఉందో 47 బుల్లెట్స్ ఉన్న మ్యాగజిన్ ఇక్కడ పెడితే ఒక ఏకదాటిగా 47 బుల్లెట్లు వెళ్తాయి. ఇవన్నీ కూడా ఇండియాలో ప్రొహిబిటెడ్గా ఉన్నాయి. అండ్ అలాగే M3 అండ్ 303 సంబంధించిన బుల్లెట్స్ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి 303, కొన్ని SLR గన్లు అండ్ అలాగే వాటి మ్యాగజైన్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నాం, విజువల్ చూస్తూ ఉన్నాం. ఏవైతే వీరు వాడిన మ్యాగజైన్స్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మ్యాగజైన్స్ కానీ మిగతా గన్స్, వాటి చిన్న మ్యాగజైన్స్, SLR గన్స్, AK-47లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా విజువల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా పోలీసులు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారు సజాగా వచ్చి లొంగిపోయినందున వారి మీద ఉన్న ఎక్స్కేర్షియా ఏదైతే ఉందో ఒకళ్ళ మీద 20 లక్షలు ఉండడం జరిగింది. అంటే పట్టించిన వారికి 20 లక్షలు ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో వాటిని కూడా వీరికి ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షలు ఏదైతే ఉందో వీరిని పట్టించిన వారికి 20 లక్షలు ఇస్తామని చెప్పారో వాటిని కూడా వీరికే ఆ చెక్కుని అందజేయడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఆ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్యారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు ఇన్నేళ్ళుగా వారు అడవిలో ఉన్నప్పుడు ఏదైతే ఆ బట్టలు వేసుకుంటారో ఒక కాకి బట్టలు లాంటివి వేసుకొని మందం దుస్తులు వేసుకొని ఆ బుల్లెట్స్ని ఇక్కడ భుజానికి ఒక బెల్ట్ లాగా పెట్టుకొని వారు క్యారీ చేస్తూ ఉంటారు. అవి గట్టిగా ఒక రాయి తగిలిన పేలే బుల్లెట్స్ అవన్నీ కూడా ఒక నిప్పురవ్వకి పేలుతాయి. అలాంటి బుల్లెట్స్ని వాళ్ళు అక్కడ ఛాతి మీద క్యారీ చేసుకుంటూ ఇన్నాళ్ళు మనం విజువల్ చూసాం. శ్రీధర్ రెడ్డి సార్ చెప్పినట్టు ఆ పిల్లలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు, ఆడపిల్లలు చాలామంది కూడా అందులో ఆడపిల్లలు ఉండడం జరిగింది. అందరూ కూడా చాలా అమాయకంగా కనపడుతున్నారు. ఎందుకంటే అందరూ కూడా పిల్లలు మైనర్లా కనపడుతుంది, కానీ అందరి వయసు 21 లోపే కనిపిస్తూ ఉంది. వారందరినీ కూడా వారు కావాలనుకుని మళ్ళీ చదువుకోవడానికి కూడా పునరావాసాల కేంద్రం ఇస్తాం. వారు చదువుకొని ఉంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే వారిని పై తరగతులకు కూడా చదివిస్తామంటూ కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. ఏదైతే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ పునరావాసం, అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఉంటే వారికి ఛత్తీస్గఢ్లో పునరావాసం కల్పిస్తామంటూ కూడా శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా పునరావాసం అయితే కల్పిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో గన్స్ అన్నీ కూడా సుమారుగా 6 గన్నులు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసుల ఎదుట వారు గన్స్తో సహా వచ్చి లొంగిపోవడం జరిగింది. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవాని వారి స్థానం దేవాని ఇంకొక వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లు వరుసగా సాగుతున్న నేపథ్యంలో ఏ క్షణం ఏమవుతుందో, ఎందుకంటే చాలామంది ఇందులో చూసాం. ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆజాద్, నారాయణ వీరందరూ కూడా వయసు మళ్ళిన వారు. వారి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువనే కనిపిస్తూ ఉన్నాయి. అడవిలో వారు సర్వే అవ్వడం కూడా కష్టం. ఎందుకంటే ఆ చీకట్లో అడవిలో వైద్యానికి సంబంధించి ఉండవు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు, అలా తిరుగుతూనే ఉంటారు. ఇన్నాళ్ళని ఇలా మగ్గుతూ ఉంటాం అని వాళ్ళు కూడా ఒక రియలైజేషన్ అయింది. నాయకులు మారరు, మనమైనా మారాలి, మన భవిష్యత్తు బాగుండాలని ఒక నేపథ్యంలో ఆ నాయకులు ఎవరైతే కమాండర్లు ఉన్నారో
వారితో పాటు ఉన్న 37 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది వారందరూ కూడా. సో వారందరూ కూడా పునరావాసం కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇమీడియట్ పునరావాసం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాల్యం వారంతా చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, తెలుగు రాదు అంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. వారి ఉద్దేశం ఆ రోజు చిన్నతనంలో అంటే మైనర్గా ఉన్నప్పుడు ఏ అయితే గోల్ పెట్టుకొని సాధించాలని వచ్చారో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కంప్లీట్గా మారిపోవడం జరిగింది. అన్నిటి కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారాయి, 5G టెక్నాలజీ వచ్చింది, రాకెట్స్ వెళ్తూ ఉన్నాయి, కానీ ఇప్పటికి వారు అడవిలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మారాలంటూ వారైతే ఇప్పుడు వచ్చి లొంగిపోవడం జరిగింది. సో పోలీసుల ముందు మావోయిస్టులు అయితే మిగిలిన వారు కూడా లొంగిపోవాలంటూ కూడా ఈ కమాండర్ చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.